అందరికీ దీపావళి శుభాకాంక్షలు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మా ఇంట్లో దీపావళి అయితే ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాను. ఐ హోప్ మీరు కూడా అలాగే సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. ముందుగా మనకు పండగలు అంటే ఏం గుర్తుకొస్తాయి? ఫస్ట్ నాకైతే పూజ గుర్తుకొస్తాయి, తర్వాత ప్రసాదం అనమాట. అవన్నీ పెట్టేసి అమ్మవారికి చాలా చక్కగా అష్టోత్తరాలు చదువుకున్నాం అనమాట. దివాళీ అంటేనే వితౌట్ లైట్ ఇట్ ఓంట్ కంప్లీట్ కదా, సో అందుకని అలా లైట్స్ పెట్టేశాను. ఇంట్లో అంతా కాదు, ఓన్లీ దేవుడి రూమ్ దగ్గరే సెట్ చేసుకున్నా. పాతుత్యం భువనేశ్వరి మహామాయే జగదాత్రి ఓం సచ్చిదానంద రూపిణి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ లక్ష్మీ మాత్రే నమః. పూజ అయితే చాలా చక్కగా చేసుకున్నాం అనమాట. ఇప్పుడు క్రాకర్స్ కాలుద్దాము. హ్యాపీ దివాళీ. నాకు తెలిసి ఇండియాలో ఈ పార్టీకి టపాసుల సౌండ్తో దద్దరిల్తా ఉంటుంది అంతా. మాకు అంత ఉండదు ఇక్కడ. హ్యాపీ దివాళీ, హ్యాపీ దివాళీ, హ్యాపీ దివాళీ, హ్యాపీ దివాళీ. దర్శి నువ్వు ఫస్ట్. దర్శి తీసుకో. ఎవ్రీ ఇయర్ మేము ఈ దివాళీకి ఈ కాకరొత్తులు మాత్రమే కాలుస్తాం, వేరేటివి ఏం కాల్చామన్నమాట. ఇవి చైనీస్ షాప్లో దొరుకుతాయి, బెంగాలాస్ అంటారు. అవి కన్నా వాళ్ళని అడిగితే చూపిస్తారు, చిన్న చిన్న దొరుకుతాయి. సో ఇలా తెచ్చుకొని నీట్గా పద్ధతిగా చేసుకుంటాం అనమాట. టపాసులు పెద్ద పెద్దవి ఏం కాల్చాము, డీసెంట్గా సౌండ్ లేకుండా జరుగుతుంది మా దివాళీ అయితే. చెప్పలేదు హ్యాపీ దివాళీ శివయ్య, హ్యాపీ దివాళీ అమ్మవారు. ఇలా మాకు మేము విష్ చేసుకుంటాము. అండ్ అలాగే వీడియోలో చూసే వాళ్ళందరికీ ఇలా విష్ చేస్తామన్నమాట. ఇలా జరుగుతుంది మా దివాళీ అయితే. అందరికీ హ్యాపీ దివాళీ. మా ఇంట్లో అయితే అలా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇప్పుడు మనం తెలుగు అసోసియేషన్ గ్రూప్తో చేసుకున్నప్పుడు అయితే ఎలా ఉంటుందనేది చూద్దాము. ఫస్ట్ యాజ్ యూజువల్ నా వ్లాగ్ చూసే వాళ్ళందరికీ తెలిసిందే, ఫస్ట్ పూజతో స్టార్ట్ చేస్తామన్నమాట. వీళ్ళు అందరూ ఫెస్టివల్కి వచ్చిన వాళ్ళు ఈసారి అయితే ఈవినింగ్ చేసాము. యాక్చువల్గా 2:30కి స్టార్ట్ అయింది ఫంక్షన్. దివాళీ అంటే పెద్ద సెలబ్రేషన్ ఎక్కువ పెట్టుకోము, ఈవినింగే చేస్తామన్నమాట. స్నాక్స్తో ఫినిష్ చేస్తాము, లంచ్ అవేం పెట్టుకోము. పూజ అయితే ఇలా జరుగుతుంది. అందరూ చక్కగా పూజలో పార్టిసిపేట్ చేస్తారనమాట. ఈ పూజారి అయితే పూజ చాలాసేపు చేస్తాడు, అందుకని ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని అందరం ఎదురు చూస్తూ ఉంటాము. ఇక్కడ మా బుడ్డి పాప చూసారా ఎంత యాక్టివ్గా ఎంజాయ్ చేస్తుందో ఫెస్టివల్లో. సక్సెస్ఫుల్గా పూజ అయితే ఫినిష్ అయిపోయింది. చాలా బాగా చేశారనమాట పూజ అయితే. పిల్లల కోసం అనేసి ఒక ఫ్యాషన్ షో పెట్టారు, అది చూసేద్దాం ఇప్పుడు. ఇక్కడ చూసారా ఈ పిల్లలందరూ వాళ్ళ డిఫరెంట్ అటైర్లో ఎంత బాగా వాక్ చేసుకొని వస్తున్నారు, గుంపులో గోయింది అన్నట్టు వస్తున్నారు. Special guest to the stage. Deeply grateful for your continued support and guidance for the Indian community, sir. We would like you to give some words. First of all, Deepavali wishes to all of you. Diwali ka Shubhakankshalu. Okay.
viewers. So you can continue as your Manavaru. What I'm proposing in front of everybody to sir is if we can utilize this space to give free Spanish lessons to Indian diaspora. And we can ఇక్కడ స్పీచ్ ఇస్తున్నాడు కదా, ఈయన ఇండియన్ అంబాసిడర్ ఇన్ స్పెయిన్ బార్సిలోనా అనమాట. ఈయన చాలా సపోర్టివ్గా ఉంటారనమాట మన తెలుగు గ్రూప్కి ఎస్పెషల్లీ. అందుకే మ్యాండటరీగా ఈయన ప్రతి ఒక్క ఫంక్షన్లో ఉంటారు. ఆయన చేతుల మీదుగా పిల్లలకి గిఫ్ట్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పుడు మన వాళ్ళు అందరూ వాక్ చేశారు కదా. Pranikaran, Very good, Doshi. Advi, Hitesh, పిల్లలకి గిఫ్ట్ డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత ఇంకా మేము ఇవి కాల్చడానికి వచ్చాము, కాకరొత్తులు. వీళ్ళకి పెద్ద సైజ్ దొరికాయి, మాకు చిన్నవి దొరికాయి కదా. అవి కొన్ని షాప్లో మాత్రమే ఉంటాయి అన్నమాట, అన్ని ప్లేస్లలో ఉండవు అది కూడా. సో ఇంకా ఒక్కొక్కరికి 2 ఇస్తారు, పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి. ఇంకా అందరం ఇంకా పండగ చేసుకొని ఇంకా కలుస్తామన్నమాట. ఈ ఫంక్షన్ హాల్ చాలా ఓపెన్ ప్లేస్లో పిల్లలు ఆడుకోవడానికి అంతా బాగుండే. బట్ వింటర్లో అయితే మామూలుగా చలి ఉండదు ఇక్కడ. ఇంకా వీళ్ళు కూడా కాలుస్తున్నారనమాట. ఇంకా ఎవరి ఫ్యామిలీతో వాళ్ళు పోజ్ ఇచ్చుకుంటూ అలా సరదాగా అందరితో కలిసి దివాళీ సెలబ్రేట్ చేసుకుంటాము. మేమేం పెద్ద పెద్ద టపాసులు, ఎక్కువ పొల్యూషన్ అలా ఏం చేయము. బట్ ఉన్నంతలో హ్యాపీగా ఇట్లా అందరం కలిసి నీట్గా చేసుకుంటాం అనమాట. ఇలా జరుగుతుంది ప్రతి ఒక్క ఇయర్. మా దివాళీ అంటేనే ఇలా జరిగిపోతుంది. అండ్ తర్వాత కాల్చిన తర్వాత స్టిక్ ఉంటుంది కదా, ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఇట్లా బకెట్లో వాటర్లో మాత్రమే వేస్తాము. ఇంకా అందరూ పోజ్ ఇచ్చుకుంటూ ఇంకా డబల్ టైం కాల్చుకుంటూ చాలా సందడిగా హ్యాపీగా, అంటే ఇండియాలో లేమన్న ఫీల్ లేకుండా అందరితో కలిసి ఫ్యామిలీ మెంబర్స్తో ఫ్రెండ్స్తో ఇట్లా బాగా ఎంజాయ్ చేస్తాము. నాకైతే బాగా నచ్చుతుంది ఈ అందరితో ఇలా కలిసి చేసుకున్నప్పుడు. మా ఇంట్లో ముగ్గురమే చేసుకున్నాం కదా, అప్పుడు బాధ అనిపించిన ఇలా అందరితో చేసిన తర్వాత హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఇంకా బుడ్డి చూసారా పట్టుకొని కాలుస్తుంది, భలే హైలైట్ అవుతుంది మా బుడ్డక్క ఎక్కడున్నా కూడా. ఇది ఈ క్రాకర్స్ కాల్చిన తర్వాత ఇంకా స్నాక్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేశారనమాట. అవన్నీ తీసుకొని ఇంకా వెళ్ళిపోతాము. ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై, అదియో, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.